ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన రెండు ఎపిక్ చిత్రాలు 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్' చిత్రాలు ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 'బాహుబలి' మొదటి భాగం విడుదలై 10 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ రెండు భాగాల కలయికతో రూపొందుతున్న 'బాహుబలి ది ఎపిక్' అనే చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే రాజమౌళి ఒకవైపు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి సంబంధించిన పనులు చూసుకుంటూనే మరోవైపు 'బాహుబలి ది ఎపిక్' ఎడిటింగ్ పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక 'బాహుబలి ది ఎపిక్' టీజర్ విడుదలకు టైం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగస్టు 14 థియేటర్లో విడుదల కానున్న రెండు భారీ చిత్రాలు 'వార్ 2', 'కూలీ' చిత్రాలతో పాటుగా 'బాహుబలి ది ఎపిక్' టీజర్ థియేటర్లో స్క్రీన్ చేయనున్నారు. అంటే ఈ రెండు సినిమాల కోసం థియేటర్కి వెళ్లే ప్రేక్షకులకు టీజర్ సర్ప్రైజ్గా దర్శనమిస్తుందని అంటున్నారు. అయితే 'బాహుబలి' రెండు పార్టులను కలిపి ఒక పార్టుగా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎన్ని సన్నివేశాలను కత్తిరివేస్తారు, ఏ సీన్స్ కొత్తగా ఉంటాయి, ఎంత నిడివి ఉంటుంది అనే విషయాలపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. రీసెంట్గా టాలీవుడ్లో పెరిగిన రిలీజ్ ట్రెండ్లో భాగంగా రెండు భాగాల సినిమాను ఒకటిగా మలిచిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. దాంతో ఈ సినిమా మీద మళ్లీ విపరీతమైన హైప్ ఏర్పడింది. 'బాహుబలి ది ఎపిక్' విడుదల అనంతరం డిసెంబర్ 5న ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతో బరిలోకి దిగనున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి వాయిదా పడే అవకాశం కూడా ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ది రాజాసాబ్ టీజర్ విడుదల కాగా ఇది మూవీపై భారీ అంచనాలే పెంచింది. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.